దుబాయ్ వేదికగా జరగబోయే భారత్ న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని వరంగల్ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని ఆకాంక్షిస్తున్నారు. మ్యాచ్లో టాస్ కీలకమవుతోందని అభిమానులు అంటున్నారు. భారత్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకొని 300+ స్కోర్ చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పటివరకు 269 పరుగులే హైయెస్ట్ స్కోర్. భారత్ గెలవాలంటే న్యూజిలాండ్కు 300 టార్గెట్ చాలని అంటున్న వరంగల్ క్రికెట్ అభిమానుల వద్ద నుంచి మరింత సమాచారం మా వరంగల్ ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇండియా న్యూజిలాండ్ తలపడేటువంటి ఈ మ్యాచ్ పైన అందరికీ దేశవ్యాప్తంగా కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అటు టీ20 వరల్డ్ కప్ గెలిచిన సంతోషంలో ఇండియా టీం ఉంది. అదేవిధంగా సెమీస్లో కూడా న్యూజిలాండ్ను ఓడించిన ఉత్సాహంతో ఇండియా సిద్ధమవుతుంటే అటు న్యూజిలాండ్ ప్రతీకారం కోసం అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు ఇండియా మరోసారి ఫైనల్లో తలబడుతున్న సిచ్యువేషన్ను భారతదేశం అంతా కూడా యావత్ ఈ క్రికెట్ అభిమానులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈరోజు ఫైనల్ మ్యాచ్ పైన ఎలాంటి అభిప్రాయాలున్నాయి? ఇక్కడ మనం హన్మకొండలోని కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు, క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు, వారితో మాట్లాడిద్దాము. చెప్పండి, ఈరోజు ఫైనల్ని ఎలా చూస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది ఇండియా ఫైనల్కి వెళ్ళినందుకు. మా రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇండియాను ఫైనల్కు తీసుకెళ్ళినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. రోహిత్ శర్మ ఈరోజు సెంచరీ చేస్తారని నాకు ప్రగాఢ నమ్మకం ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మంచిగా రాణిస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఇండియా ఈజ్ విన్ ద మ్యాచ్, ఇట్స్ ఎ ఫైనల్ మ్యాచ్. ఇండియా న్యూజిలాండ్ ఆడుతున్న ఫైనల్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా చాలా గట్టి టీం నాకు తెలిసి, మన మిగతా టీమ్స్ కంపేర్ చేస్తే ఇండియా విన్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అది మనం చూస్తున్నాం. చెప్పండి బ్రదర్, అంటే ఫైనల్ మ్యాచ్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో టీవీలు, మొబైల్ కూడా ఆన్ కాబోతున్నాయి. మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా కూడా ఫైనల్కి వచ్చినందుకు కంగ్రాచులేషన్ చెప్పాలి. చాలా గట్టి టీమ్స్ ఉన్నా కూడా వాటిని అన్నిటిని దాటుకొని ముందుకు వచ్చింది మన టీం. కాబట్టి ఇండియా కూడా గెలవాలని కోరుకుంటున్నాను. నాకైతే విరాట్ కోహ్లీ. చెప్పండి బ్రదర్. మనకైతే ఇప్పుడు ఉన్న రెండు టీంలు టఫ్ టీంలే. టాస్ అనేది కీలకంగా కాబోతుంది. ఇందులో టాస్ విన్ అయితే మాత్రం బ్యాటింగ్ తీసుకుంటే మనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మినిమం 270, 280 పెట్టుకుంటే వాళ్ళకు గట్టి టార్గెట్ ఇవ్వవలసి ఉంటుంది. 280. సో బ్రదర్, అంటే ఎలా ఫీల్ అవుతున్నావు? మ్యాచ్ ఫైనల్ కదా, ఎలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది? ఇండియా ఫైనల్కి రావడం చాలా హ్యాపీ. కంగ్రాచులేషన్స్ ఇండియా. సో ఆల్ ది బెస్ట్. బ్రదర్, ఎవరు బాగా ఆడాలని కోరుకుంటున్నారు? లాస్ట్ 2 innings నుండి సుమంగిల్ ఎక్కువ రాణించలేదు. రోహిత్ శర్మ సుమంగిల్ పార్ట్నర్షిప్ ఒక 100 చేస్తే మన స్కోరు 300 దాటే అవకాశం ఉంది. మళ్ళీ మనం సెమీస్లో న్యూజిలాండ్ని ఫస్ట్ న్యూజిలాండ్ ఓడించినాం. సెమీ ఫైనల్ బాగా గెలిచి మన మీద తలబడాలని బాగా టఫ్ ఏజ్ ఇస్తుందని న్యూజిలాండ్ అనుకుంటున్నాం. కానీ ఇండియా గెలవాలి. అది మనం చూస్తున్నాం. ఫైనల్గానైతే యూత్ అంతా కూడా కోరుకుంటున్నారు ఇండియా గెలవాలనేది. అది చూస్తున్నాము మనము. ఇండియా టీంకి ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నారు. హిట్ మ్యాన్ ఈరోజు రోహిత్ శర్మ సెంచరీ చేయాలి. కోహ్లీ, గిల్లు, అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ లాంటి బ్యాట్స్మెన్స్ షమి బౌలింగ్లో కూడా మంచిగా రాణించి అత్యధిక వికెట్లు తీయాలని కూడా క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికైతే ఇటు వరంగల్ వ్యాప్తంగా కాకుండా తెలంగాణతో పాటు భారతదేశం మొత్తం కూడా ఇండియా గెలవాలి. ఈరోజు మ్యాచ్లో మంచి ఉత్కంఠ కూడా ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే రెండు సమవుజ్జులైనటువంటి టీమ్స్ కాబట్టి మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. కాబట్టి అందరు క్రికెట్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు కోసం అయితే భారత అభిమానులంతా కూడా, క్రీడా అభిమానులు, ముఖ్యంగా క్రికెట్ అభిమానులు అయితే ఇటు రోహిత్ శర్మ ఫ్యాన్స్, అటు కోహ్లీ ఫ్యాన్స్, ఇటు గిల్, శ్రేయస్ అయ్యార్ బాగా ఆడాలని, బౌలింగ్లో కూడా ఇటు ఆల్రౌండర్స్ ప్రతిభ కూడా మంచిగా చూపించాలని కూడా కోరుకుంటున్నారు. ఇది క్రికెట్ అభిమానులు అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పైన పెట్టుకున్న ఆశలు. ఇటు ఇండియా గెలవాలని కూడా కోరుకుంటున్నారు. కెమెరామెన్